మహాకవి కాళిదాస్ అభిజ్ఞాన శాకుంతలం 11వ భాగం 4/7/26 ద్వితీయాంకంలో ఉన్న ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి అర్ధతాత్పర్యాలు అనుసరిస్తారు. తేన హి నివర్తయ రాజు అంటున్నాడు, తేన హి నివర్తయ పూర్వగతాన్ వనగ్రాహిణ యథానమే సైనికాస్తపోవనం ఉపసృంధతి తథా నిషిద్ధేవ్యాః పశ్య. శ్లోకం. సమప్రధానేషు తపోధనేషు గూఢం హి దాహాత్మకమస్తి తేజః వర్షానుకూలా అపి సూర్యకాంత తేజో తేజోనృతేజో అభివాద ధ్వమంతి. భద్రసేన పూర్వగతాన్ని ఇప్పటికే వలలు వగైరాలతో అడవిలోకి వెళ్ళిన వనగ్రాహిణ వేటకాండను నివర్తయ వెనక్కి రవి నే సైనికాహ మనబడు తపోవనం ఈ దగ్గరలో ఆశ్రమాన్ని యథా న ఉపరుంధతి ఎలా ఆక్రమించరు తథా అలా నిషేధవ్యాహ నిషేధింపబడ ఆశ్రమ సమీపంలో ఎక్కడ వేటలు జరగ ఆశ్రమం జోలికి ఎవరు దగ్గరికి కూడా వెళ్లకుండా తక్షణం నిరోధించు అని ఆజ్ఞాపించి పశ్చాత్తుడు తమ శమప్రధానైన శాంతగుణమే ప్రధానంగా ఉన్న తపోధనులలో మహాతపస్సులలో దాహాత్మక అగ్నియమయమై కాల్చివేసేటువంటి తేజగా ఒకనొక తేజస్సు తపశక్తి గూఢం నిగూఢంగా అస్థి ఉంటుంది. వాళ్ళ జోలికి వెళ్తే కంటి మంటతో కాల్చారు. సుమా స్పర్శ అనుకూల ఆపి తాకడానికి వీలైనవిగా కనిపించిన సూర్యకాంతమణులు అన్య తేజ అభిధవాత్ ఇతర తేజస్సు తాలూకు తిరస్కారం వల్ల తేజ తమ లోపలి తేజస్సు హోమంతి వెలుపలికి పెళ్ళుపికిస్తాయి కనుక వాటి ద్వారికి వెళ్ళకు. మహాతపస్సులు శాంతగుణ ప్రధానులే, వాళ్ళకి కోపం రాదు. కానీ వాళ్ళలో దహాత్మకమైన దహింపజేసే ఒక మహా తేజస్సు దాగి ఉంది. అది బయటపడిందా ఎవడు ఆపలేరు. సూర్యకాంతమణులు తాకడానికి వీలుగానే ఉంటాయి, కానీ మరొక తేజస్సు ఏదైనా వాటిని ధిక్కరిస్తే అప్పుడవి తమ లోపలి తేజస్సు బయటికి వెళ్ళి వాటిని చెడగొట్టేస్తాయి. యథాజ్ఞా స్వామి మహారాజు ఆజ్ఞాపం మీరు ఆనందించినట్లే ఇక్కడెక్కడ వేట అనేది జరగకుండా పోయి ఉత్సాహయితగా అపనయంతు భవోచ్యో మృగయా వేషం దైవతక వమసి సంవినియోగ శూన్యం కురు. భో ఉత్సాహయిత నిష్కామః నిష్కామా. ఉత్సాహయిత ఉత్సాహకారక సేనాపతి నిష్కామా ఇక నిష్కర్మించు వెళ్ళు దాస్యాపుత్ర అని కొన్నింట సేనాపతి భద్రసేన్ నిష్క్రాంత వెళ్ళిపోతా నిష్క్రమిస్తా. అపజయిత రాజు అంటున్నాడు, భవత్యః మీరు మృగయావేశం
నా వేట దుస్తులను అపనయతు తీసుకొని వెళ్ళండి. రైవతక ఉయి ద్వారపాలక రైవతక త్వం అది నువ్వు కూడా స్వం నియోగం నీ ఉద్యోగాన్ని అశూన్యం కురు సమర్థంగా నిర్వహించి బయటకు వెళ్ళి గుమ్మం దగ్గర ఏకాగ్రతతో కాపలాకై ఇంకేమీ ఇక్కడ పని జరగటానికి హింసకు జరగకూడదు కావలి ఉండు. శూన్యత అంటే యాబ్సెంట్ మైండెడ్నెస్, శూన్య దృష్టితో నియోగం అధికారం అశూన్యం కురు సనాథం కురు అని కాటయవేముడి వ్యాఖ్య సమర్థంగా నిర్వహించు అని రైవతగా నీవు నా ఆజ్ఞను నడిపించు అని కందుకూరి వారి అనువాదం. హియర్ ఉమెన్ టేక్ మై హంటింగ్ డ్రెస్ అండ్ యూ రైవతిగా కీప్ గార్డ్ కేర్ఫుల్లీ అవుట్ సైడ్ అని మోరియర్ విలియమ్స్ ఆంగ్లీక వీరే మన నిఘంటువులో ఏ సన్నియాన్ బ్రై అశూన్యం కురు టు ఎఫెక్ట్ అకాంప్లిష్ అని ఇచ్చారు. సమర్థంగా సమగ్రంగా నిర్వహించు. యద్దేవ ఆజ్ఞాపయతి అంటాడు నిష్క్రాంత విదూషకుడు. కృతం భవతా నిర్మక్షికం సాంప్రదం ఏతస్యాం పాదపచ్ఛాయాం విరచితాం నితానధర్మనీయాయాం ఆసనే నిషీదత భవాన్ యావదహ మతి సుఖాసీనో భవామి. మహారాజు గారు ఆజ్ఞాపించినట్టే వెళ్తానన్నాడు సేనాపతి. భవతా నీచేత నిర్మక్షికం ఒక్క ఈగ అయినా లేనిదిగా కృతం ఈ గుడారం చెయ్యవ అందరినీ తోలేశానంట. సాంప్రదం ఇప్పుడు విరచిత అల్లుకోబడి లతా తీగలే వితానా మేలు కట్టుగా దర్శనీయాయాం చూడ చక్కటైనటువంటి ఏదశ్యాం ఈ పాదపఛాయాం చెట్టు నీడలో ఆసని రాతి పీఠమి భవాన్ నువ్వు నిషేధతా కూర్చు. యావత్ ఇంతలో అహం అపి నేను కూడా సుఖాసీన భవ కూర్చుంటాను హాయిగా. విదూషకుడు అన్నాడన్నమాట. రాజు గచ్చాగ్రత విదూషకుడు ఏతు భవాన్ ఉభౌ పరిక్రమ్యోపవిష్ట. రాజు అంటున్నాడు, మాధవ్య అనక్వాస్త చక్షు ఫలోసి ఏన త్వయా ద్రష్టవ్యానాం పరం న దృష్టం. విదూషకుడు నను భవాన్ అగ్రతో మే వర్తద. రాజు అంటున్నాడు, సర్వఖలు కాంతం ఆత్మీయం పశ్ అహంతు తామేవాశ్రమ లలామభూతాం శకుంతలాం అధికృత్య బ్రవీమి. గచ్చ అగ్రత ముందు నడు అని వాడు భవాన్ ఏత్ నువ్వు రా అని ఇద్దరు కూడా మహారాజ్ఞ అని చెప్పని ఇద్దరు పరిక్రమ్య 4 అడుగున ఉపవిష్టవు కూర్చున్న. మాధవ్య అంటాడు, మాధవ్యుతో అంటున్నాడు, అనపాప్త చక్షుఫల కన్నులు ఉన్నందు తగ్గ ఫలం పొందని వాడవసై అయ్యవురా. ఎందుకంటే దయా నీచేత ద్రష్టవ్యానం ఫలం చూడతగ్గ వాటిలో ఉత్తమోత్తమమై నదృష్టం చూడబడల. ఏది చూడాలో ఏది చూస్తే కళ్ళకి పండుగ అలాంటి దాన్ని నువ్వు చూడలేకపోయావు. వాడంటున్నాడు, భవాన్ నువ్వు మే అగ్రత నా ఎదట వర్తతే నన్ను ఉన్నావు, నా ఎదుటే ఉన్నావు కదా,
కన్నులున్నందుకు ఫలంగా దర్శహీనుడివై నిన్ను చూస్తూనే ఉన్నాగా చాలదా అంటాం. అంటే వాడి ఉద్దేశం ఏంటి? శకుంతలను చూడలేకపోయావు. సర్వహా ప్రతినాడు ఆత్మీయం తనదైన దానిగా కాంతం మనోహరమైంది పశ్యతి భావిస్తాడు. ప్రతివాడు తనవాడిని అందగాడనే భావిస్తాడు. అహంతు నేను మాత్రం ఆశ్రమలతానుభూతం తపోవనానికి దగ్గర చేర్చుక్కలాంటి దైన లలామం పోషణ తాం శకుంతలాం ఆ శకుంతలని అధికృత్య ఉద్దేశి బ్రవీమి మాట్లాడుతున్నాను. లలామా స్త్రీలలామాపి ప్రభావే పుష్కరే ధ్వజే శ్రేష్ఠే భూషాపుండ్ర శృంగపుచ్చ చిహ్న వీలింగి అని చూడాలి. విదూషకుడు అంటున్నాడు, భవతు అస్య అవసరం సదాస్యామి భూవయస్య అద్య సా తాపస కన్యక కిం అభ్యర్థనీయా దృశ్యతే అన్న. రాజు అంటున్నాడు, సఖే నా పరిహార్యే వస్తుని పౌరవాణం మన ప్రవర్తత్. విదూషకుడు తత్ కథమేతత్ అన్నాడు. రాజు అంటున్నాడు శ్లోకం, సురయువతి సంభవం కిల మునేరపత్యం తదుజ్జితాధిగతం అర్కస్యోపరిపతితం చ్యుతమివ నవమాలికా కుసుమం. విదూషకుడంటున్నాడు, కథాకశ్యామి పిండ ఖర్జూరైరుద్వేజితస్య తింత్రిణా అభిలాషో భవేత్ తథా స్త్రీరత్న పరిభావినో భవత ఇయం అభ్యర్థన. రాజా అంటాడు, నా తావదేవాం దేనాం పశ్యసి ఏనైవ మవాదీః. విదూషకుడంటాడు, తత్ఖలు రమణీయం యద్రువతో విస్మయముత్పాతయ. రాజు అంటున్నాడు, వయస్యా కిం బహునా అన్నాడు. వీటి అర్థాలు ఏమిటో తెలుసు. మిత్రమా, అద్య ఇవాళ సా తాపక సకన్య ఆ మునికన్య అభ్యర్థనీయ అర్థింపతగినదిగా వలచిన దానిగా దృశ్యతే కిం కనపడుతోందా? మునికన్యను కొరచ్చా? ఆమె అంతటి అర్హురాలా అని అర్థం అతను. సఖే మిత్రుడా, పౌరవాణాం మన గురువంశోద్భవుల మనస్ పరిహార్యే వస్తువుని పరిహరించదగ్గ విషయంలో గ్రహించే విషయం నా ప్రవర్తతే తలదోష. పౌరవుడైన నా మనసు కోరదగనిది కోరదు అంట. తత్ అయితే ఏతత్ కథం, మరి ఇదేమిటయ్యా? వాంఛింపతగని ఒక మునికన్యను నువ్విలా కోరటమేమిటి అన్నాడు. సురయువతి సంభవం అప్సరసకు నయనకకు పుట్టింది. మునే అపథ్యం మహర్షి విశ్వామిత్రుడి బిడ్డ. తత్ వాళ్ళిద్దరి చేత ఉజ్జిత అధిగత కిల విడువబడి కణ్వుడి చేత అందుకోబడింది సుమ. నవమాలికా కుసుమం ఒక విరజాజిపు చ్యుతం తనంత తాను రాలి అర్కస్య ఉపరి జిల్లేడు చెట్టు మీద పతితం ఇవ పడినట్లుగా ఉన్నదయ్యా అన్నారు.
విదూషకుడు యథా కస్యాపి పిండ ఖర్జూరై ఉద్వేజితస్య తింత్రిణామ్యభిభాషో భవేత్ తదా స్త్రీరత్న పరిభావినో భవత ఇయమభ్యర్థన రాజా న తావదేనాం పశ్యసి ఏనైవ మవాది విదూషకుడు తత్ఖలు రమణీయం యజ్ఞవతోపి విస్మయాముత్పాదయత్ రాజా వయస్యా కిం బహునా అన్నారు. సెంద ఖర్జూరై ముంత ఖర్జూరాలతో ఉద్వేజిత మొహం మొత్తిన కస్య అపి ఒకనొకడికి తింత్రిణ్యాం చింతకాయ మీద అభిలాష కోరిక యథా భవేత్ ఎలా కలుగుతుందో తిని గారెలు విసిగితే కూరల మీద పడతారు అలాగే తథా అలా స్త్రీ రత్నాలాంటి వనితలు పరిభావిన వాటి వాళ్ళ మీద ముఖం మొత్తి వాడినవైన భవత నీకు ఇయం అభ్యర్థన ఈ కోరిక ఒక మునికన్యక మీద మనసు పడడం స్త్రీ రత్నాన్ని పరిభవితం శీలం యజతి నతాభవత్య ఈ శకుంతలను ఏన తావత్ నపశ్యత్ నువ్వు చూడలేదురా కాబట్టి ఏవం మనాది ఇలా మాట్లాడు ఆమెనే కనుక చూసుంటే అలాగే నువ్వు కూడా చెప్పేవా భవతు అపి నీకు కూడా విస్మయం ఆశ్చర్యం యత్ ఉత్పాదయ కలిగిస్తోందంటే తత్ అది రమణీయం కడు తప్పకుండా సుందరమైందే అవుతుంది అని విదూషకుడు వయస్యా కిం బహునా అన్నారు. మిత్రమా కిం బహునా వియ్యేల చిత్రే చిత్రపటంలో నివేశ్య సమగ్ర సుందరంగా చిత్రించిన విధిన బ్రహ్మచేత పరికల్పిత అని చెప్పి శ్లోకం అందుకున్నాడు. చిత్రే నివేశ పరికల్పిత సత్వయోగ ధూపోచ్చమేన మనసా విధినా కృతాసు స్త్రీరత్న సృష్టితపరా ప్రతిభాతి సామే ధతుర్విభుత్వ మనుచించ వపుశ్చ తస్యాః. అప్పుడు విదూషకుడు యద్యేవం ప్రత్యాదేశ ఇదానీ రూపవతీనా రాజా అంటున్నాడు ఇదంచమే మనసి వర్తసే అని అద్భుతమైన అందరి చేత చెప్పబడి ఒక శ్లోకం ఇక్కడ అనాఘ్రాతం పుష్పం కిసలయ మరూనం కరరుహై అనావిద్ధం రత్నం మధు నవ మనాస్వాదితరసం అఖండం పుణ్యానం ఫలమివ చ తద్రూపమనఘం న జానే భోక్తారం కామిహ సముపస్థాస్యతి విధి. విదూషకుడన్ తేన హి లఘుపరిత్రాయతామేనాం భవాన్ మాకశ్యామి తపస్వినః ఇంగుదీ తైలమిశ్ర చిక్కణ శీర్షస్య హస్తే పతిష్యతి. రాజు అంటాడు వరసదీ ఖడు తత్ర భవతి నచ సన్నిహితోత్ర గురుజనః. మళ్ళా శ్లోకం మంచి శ్లోకం ఒకసారి చదువుకొని అర్థం. అనాఘ్రాతం పుష్పం కిసలయ మలూనం కరరుహై అరావిద్ధం రత్నం మధునవ మనస్వాదితరసం అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూపమనఘం న జయనే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధి. ఏం మాట్లాడుకున్నారు? బ్రహ్మదేవుడు
ఒక స్త్రీరత్నాన్ని అద్భుతంగా బొమ్మ గీసి ఆ పైన దానికి ప్రాణం పోశాడా, లేకపోతే సుందరాది సుందరమైన ముడి సరుకుని ముడి సరకు సమకూర్చుకొని కేవలం మనస్సుతో ఈమెను సృష్టించాడు. రెండు కాదయ్యా, బ్రహ్మదేవుడి సామర్థ్యమంతా శకుంతల రూపము అనుశీలించి చూస్తే నాకు అనిపిస్తుంది. శకుంతల తర్వాత అంత అందమైంది ఇంకా కూడా లేదు. శకుంతల ఖచ్చితంగా అపర స్త్రీరత్న సృష్టి, మరో బ్రహ్మదేవుడి మరో విచిత్ర సృష్టి అది. అప్పుడు ఏవం ఎది అలా అయితే ఇదానీ ఇప్పుడింక రూపవతీనాం సమస్త సుందరాంగులలో ప్రత్యాదేశ ఏవ నిరాకరణమే వీడ్కోలే అనడం. అంటే మిగతా సుందరులేవి నీ కళ్ళు కనపడవు, ఆమెనే ప్రేమించావన్న మాట అని. ఇదంచా ఇది కూడా మే మనసి వర్తదే, నాకు మనస్సులో అనిపిస్తోంది. అనాఘ్రాతం వాసన చూడబడి పుష్పం పువ్వు కరరుహై చేతి గోరుతో అలూనం గిస్సబడి కిసలయం చిగురుటాకు అనావిద్ధం నిర్దుష్టమైన సాన పెట్టబడని అవిద్ధం కుడినం భగ్నం అది. రత్నం అనాస్వాదితం తుమ్మెదలు కూడా రుచి చూడని నవం మధు కొత్త పూదేనచ ఇంకా తత్ రూపం ఆమె ఆకృతి అఖండం అపరిమితమైన పరిపూర్ణమైన పుణ్యానాం ఫలం ఇవ, పుణ్యాల ఫలం అన్నట్టుగా అనఘం పరమ పావనం పుణ్యాల పరిపూర్ణ అఖండ ఫలమని గాని మధుమధ్యే పుష్పరసం క్షౌద్రేపి అమలం మనోజ్ఞమని ఇహ ఇంతటి సుందర రూప విషయం భోక్తారం అనుభవకర్తగా కం ఎవడి విధి సృష్టిగా సముపస్థాస్యది ఏర్పరుస్తాడు నజానే ఎర్రగను అని అర్థం. చెలికాడ ఆమె రూపం వాసన చూడని గోరు సోకని చిగురు తరుగులేని వాసన చూడని పూదే అంటే రుచి చూడని చూడని అఖండ పుణ్య ఫల ప్రాంగ పరమ ఇంతకీ ఈ రూపాన్ని అనుభవించటాన్ని బ్రహ్మదేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడో తెలియదు కదా. అలాగైతే లఘు వెంటనే భవాన్ నువ్వు వాడంటాడు ఏనాం ఈ శకుంత పరిత్రాయితాం కాప ఇంగుది తైలం మిశ్ర ఇంగుది గింజల నూనె పులుము కోవడంలో చిక్కన నునుపు దేలు జిడ్డు గొల్ల శీర్షస్య శిరస్సు కలవాడై కస్య అపి తపస్విన ఎవడో ఒక జడదారి ముని కుమారుడు హస్తే చేతిలో మా పదిష్యతి పడకుండుగా ఎవడు ఎగరేసుకుపోకుండానే ముందుగా ఆమెను పెళ్లి చేసుకోవయ్యా అని అర్థం. అప్పుడు తత్ర భవతి ఆ మాంజురాలు పర్వతీకలు పరాధైనురాలు కదా, ఆమె చేతిలో లేదు, పెద్ద తండ్రి గారిది. గురుజన పెద్దలు కణ్వుడు అత్ర ఆశ్రమంలో సన్నిహిత నాచ ఇక్కడ లేవు, ఆయన వస్తే కానీ ఇవన్నీ తీరవు. అది మిగతావి రేపు.